దగ్గరికి జూపుడు గారు 1 by 1 మాట్లాడదాం. యా జూపుడు గారు మళ్ళీ వస్తాను. మనతోటి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే నమస్కారం. ఏంటి శాంతి ప్రసాద్ గారు, ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఆ గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ది తప్పు అనుకోవాలా, లేకపోతే దురదృష్టకరమైన ఘటన అనుకొని మనం ఉండాలా? వైఫల్యం ఎవరిది అనేది మెల్లగా తెలుస్తుంది. ప్రాథమికంగా వస్తున్న అంచనా ప్రకారం అక్కడ కాంట్రాక్ట్ కి సంబంధించి నాణ్యత లేని గోడ కట్టాడనేది వస్తున్న సమాచారం బట్టి మనం కంటితో చూస్తున్న సత్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవును. ఇకపోతే ఇప్పుడు దాకా మా సోదరుడు ఈ శవాల మీద బతికి శవం 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 అంటూ మొదలు పెట్టాడు. పాపం ఈ శవాల పార్టీకి శవం అనేది తప్ప మృతదేహాలు లేదా మృతులు అని అంటాం కూడా వాళ్ళకి రావట్లేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళ భాష ఇప్పుడు తల్లిని తిట్టబాగరా ముండా కొడక అన్నాడంటే ఎవడు, వీళ్ళ భాష వీళ్ళ మాట తీరు అట్లా ఉంటుంది. రాజకీయం చేయమంటారు అంతా మాట్లాడేదంతానేమో విరుపు మాటలు పొల్ల మాటలు. ఇంజనీరింగ్ అంశాలు మాట్లాడారు, చాలా మంచిది జూపుడు గారు. ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయింది మీ వాడి పాలనలో, దానికి ఇంజనీరింగ్ అద్భుతం అంటాం. రమణాడి గారు ఒక్క మాట అర్థం రావచ్చు. పెద్దలు నేను మా పెద్దలు చెప్పేది ఏంటంటే, శివరాజకీయాలు నేను కదా అన్నది. నాకన్నా ముందు మాట్లాడిన వ్యక్తులు కంటిన్యూస్ గా దాని మీదే మాట్లాడారు. ఓకే మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతారు. ఒక్క నిమిషం 1 by 1 అందరూ ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వారు ముందు చెప్పనివ్వండి. మీ భాష ఏంటంటే, నా శవం ఏంటి, పదం ఏంటి, ఆ శవం అనే పదం మృతులు అనలేరా ఏంటి? మీ మైండ్ సెట్ ఏంటి? దాన్ని ప్రశ్నించా నేను. ఓకే శాంతి ప్రసాద్ గారు ఇక పాయింట్లోకి రండి, స్ట్రైట్ గా పాయింట్లోకి రండి. వారిని ప్రశ్నించిన పక్కన పెట్టేసి జరిగినటువంటి సంఘటన మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు జరిగింది దురదృష్టకరమైన సంఘటన. తప్పు ప్రాథమికంగా అక్కడ ఆ గోడ కాంట్రాక్ట్ కనపడుతున్నది. ఆ గోడ కూడా చాలా నాసిరకంగా కనపడుతున్నది. అది మన బ్రిక్ వాల్ కాదు, మన ఫ్లై యాష్ తో తయారు చేసిన ఆ రాళ్లతో కట్టినట్టుగా కనబడుతున్నది. వాటి మధ్యలో సిమెంట్ సరైన పాడలో లేనట్టుగా ఇప్పుడే నేను కొన్ని ఛానల్స్ ద్వారా వాటిని చూస్తే నాకు అర్థమవుతుంది. అవి ఊరినట్టు దెబ్బ కొడితే విరిగిపోతున్నాయి. సో ఇది నడక దారిలో అటువంటిది కడతాము. రెండోది కొండ ప్రాంతం కాబట్టి గట్టిగా వాన వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అందరికీ తెలిసిందే. అవి క్షణికంగా ఉంటాయి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి. ఆ ఫ్లాష్ ఫ్లడ్ కి అడ్డుగా ఈ గోడ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి లోపమే తప్ప వాడు సరైన అసెస్మెంట్ చేయలేదు అనేది అర్థమవుతుంది. రెండోది అది నడక దారికి పక్కన ఉన్నది. అది ఏదైతే ఈ ఆలయం లోపలికి వెళ్ళిన నడక దారి ఉందో ఆ దారికి పక్కన ఆ కన్స్ట్రక్షన్ కనబడుతుంది చూసిన దాన్ని బట్టి. ఆ ఒక్కసారిగా వరద ఉధృతి ఆ ఫ్లాష్ ఫ్లడ్ వల్ల రావటం వల్ల, ఇది హఠాత్తుకు వచ్చిన వర్షము వల్ల వచ్చిన ఆ యొక్క వరద వల్ల అది కొట్టుకుపోయింది, నాశరకం అవటం వల్ల. తద్వారా అక్కడ నిలబడిన 8 మంది మృతి చెందినట్టుగా కనబడుతున్నది. ఇది వాస్తవంగా మానవ తప్పిదం కింద ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. ప్రభుత్వ వైఫల్యం అంటానికి ఇందులో మనం చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వాల దగ్గరుండి ఏమి చేయదు. అంటే ప్రభుత్వాల దగ్గర ఉండి అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అని అనొచ్చా సార్? మరి అది పాలక మండలి నిర్లక్ష్యం అనొచ్చు, అధికారుల నిర్లక్ష్యం అనొచ్చు, అంతవరకే తప్ప ప్రభుత్వ నిర్లక్ష్యాలు అంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి మాట్లాడాల్సి వస్తే మీకన్నా ఎక్కువ మేము మాట్లాడకన్నా ఎక్కువ సంఘటనలు చూపించగలం. కానీ ఇట్లా బురద రాజకీయాలు చేయటం మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము మాట్లాడతల్లా. కొద్దిగా సమయం పడుతున్నాం. జరిగినది దురదృష్టమైన ఘటన, అనుకోకుండా జరిగిన ఘటన. ప్రకృతి వైపరీత్యం రావటం వల్ల, అక్కడ నాశరకం గోడ ఉండటం వల్ల, ఆ గోడకు ఆనుకునే నడక దారి ఉండటం వల్ల, పైగా అది కూడా సింహాద్రి అప్పన్న చందనోత్సవం సంవత్సరానికి ఒకసారి జరిగే చందనోత్సవం మొదటి రోజు ఎక్కువ మంది చూడాలనే స్థానిక ప్రజలు కానీ బయట ప్రజలు వచ్చే సమయం, ఆ సమయంలో తెల్లవారక ముందు జరిగిన ఘటన అది. ఎవరు ఊహించని ఉత్పాతుడు. అయితే మీ వైసీపీ మాజీ కొబ్బరి చెప్పుల మంత్రి ఇంకా ఏదో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం శాంతి ప్రసాద్ గారు, తిరుపతిలో 7 చనిపోతే సనాతన ధర్మవాది అని